కర్ణాటక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరుతున్నాయి. డీకే వర్గం నేతలు వరుసగా ఢిల్లీ పర్యటన ప్రస్తుతం హాట్ చర్చగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంప్రదింపుల తర్వాతే ఏదైనా నిర్ణయం ఉంటుందని పార్టీ హైకమాండ్ తెలిపింది. కర్ణాటకలో సీఎం మార్పు ఇష్యూ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ప్రచారానికి తెరపడలేదు. సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. త్వరలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మారుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇష్యూపై అధిష్టానం సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తాము సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు వారి వర్గీయులను పిలిచి చర్చిస్తామని క్లారిటీ ఇచ్చారు ఖర్గే. రాహుల్ గాంధీ కూడా ఈ చర్చలో ఉంటారని చెప్పారు. అందరితో చర్చించిన తరువాత అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు ఖర్గే. उस चर्चे में राहुल गांधी भी रहेंगे, दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे। तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. సీఎం పదవి మార్పుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పోస్టు ఇంట్రెస్టింగ్ గా మారింది. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం. జడ్జి అయినా, అధినేత అయినా, తానైనా, ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సిందేనని పోస్టు పెట్టారు శివకుమార్. శివకుమార్ పోస్టు వైరల్ గా మారింది. సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చేంజ్ ను హైకమాండ్ అంగీకరిస్తే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు తాను పూర్తిగా మద్దతిస్తానని తెలిపారు. సీఎం ఆకాంక్షల గురించి ఎవరైనా అడిగితే తాను కూడా రేసులో ఉన్నానని చెప్తానన్నారు. తనకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్ష ఉందన్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషి గురించి హైకమాండ్ కు పూర్తిగా తెలుసునన్నారు. తుది నిర్ణయం వారిదేనని అన్నారు. అయితే సిద్ధరామయ్య, డీకేల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయం తనకు తెలియదని అన్నారు హోంమంత్రి జి పరమేశ్వర. రాష్ట్ర సీఎంను ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఫుల్ టైం సీఎంగా కొనసాగడానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయన్నారు. కొందరు సీఎం మారాలని ఎందుకు చర్చిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా హైకమాండ్ చెప్పిందే ఫైనల్ అన్నారు. 5 ఏళ్లు ಸೀಎಂగా ಸಿದ್ದರಾಮಯ್ಯನೇ ఉంటారన్నారు. ಪಾರ್ಟಿ ವರ್ಕರ್ ಆಗಿ ಎಂಎಲ್ಎ ಆಗಿ ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸೋ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತೂ ನನಗೆ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. ಎಂಎಲ್ಎಗಳು ಅವ್ರ ಪರವಾಗಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಬದಲಾಯಿಸುವಂಥ ಅಗತ್ಯ ನನಗೆ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. ಆದರೂ ಕೂಡ ಕೆಲವರು ಕೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಹೈಕಮಾಂಡ್ ಅವರು ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನಾದರೂ ಮಾತಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವೇನೇ ಅಭಿಪ್ರಾಯ ಹೇಳಿದ್ರು ಅದು ಸರಿ ಇರೋದಿಲ್ಲ. కర్ణాటక కాంగ్రెస్ లో అధికార మార్పు వివాదం రోజురోజుకు వేడెక్కుతోంది. 2 వర్గాలు బెంగళూరు టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నాయి. 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్.